పెంపు డిమాండ్ దేశవ్యాప్తంగా కార్మికుల పోరాటం కొనసాగుతుంది. దేశంలో ప్రైవేట్ రంగంలో పనిచేసి రిటైర్ అయిన కోట్లాది మంది ఉద్యోగుల జీవన భద్రత ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ పరిధిలోని ఈపీఎస్ 95 పెన్షన్ పథకం ద్వారా లభిస్తున్న కనీస పెన్షన్ ప్రస్తుతం చాలామంది పెన్షనర్లకు జీవనానికి ఏమాత్రం సరిపోని స్థాయిలో ఉందని ఆవేదన వ్యక్తమవుతుంది. ప్రస్తుతం ఎక్కువ మంది పెన్షనర్లకు నెలకు కేవలం 1000 నుంచి 2000 మధ్యలోనే పెన్షన్ అందుతుంది. రోజువారీ లెక్కల్లో చూస్తే ఇది ఒక వ్యక్తి రోజుకు 30 నుండి 60 రూపాయల మధ్య జీవించాల్సిన పరిస్థితి. నేటి ధరల పెరుగుదల కాలంలో ఇది కనీస అవసరాలకైనా సరిపోని స్థాయి అని పెన్షనర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్ సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు కనీస పెన్షన్ను కనీసం 6500కి పెంచాలని దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఈపీఎస్ 95 నేషనల్ అజిటేషన్ కమిటీ వంటి సంస్థలు గత 8 నుండి 10 ఏళ్లుగా నిరంతర ఆందోళనలు, ధర్నాలు, న్యాయ పోరాటాలు కొనసాగిస్తున్నాయి. పెన్షనర్ల వాదన ప్రకారం వారు ఉద్యోగ జీవితంలో ఉన్నప్పుడు తమ జీతం నుంచి ప్రతి నెల పెన్షన్ ఫండ్కు కాంట్రిబ్యూషన్ చెల్లించారు. ఇది ప్రభుత్వం ఇచ్చే సహాయం కాకుండా తమ సొంత సంపాదనలో భాగమేనని వారు స్పష్టం చేస్తున్నారు. అందుకే తమకు గౌరవప్రదమైన కనీస పెన్షన్ ఇవ్వడం హక్కని వారు చెప్తున్నారు. ఇంకోవైపు 2014లో కేంద్ర ప్రభుత్వం కనీస పెన్షన్ను 1000గా నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్దగా మార్పులు జరగకపోవడం వల్ల పెన్షనర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. గత దశాబ్దంలో నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు, గ్యాస్, విద్యుత్, అద్దెలు అన్ని గణనీయంగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అందుతున్న పెన్షన్తో జీవనం కొనసాగించడం అసాధ్యమని వారు చెప్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 70 లక్షల మంది ఈపీఎస్ పెన్షనర్లు ఉన్నారని అంచనా. కనీస పెన్షన్ 6500కి పెరిగితే ప్రతి పెన్షనర్కు సగటున 4500 రూపాయల వరకు అదనపు లాభం లభిస్తుంది. అయితే దీనివల్ల ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. సంవత్సరానికి దాదాపు 35,000 కోట్ల నుంచి 45,000 కోట్ల వరకు అదనపు ఖర్చు వచ్చే అవకాశం ఉందని అంచనా. ఇక పెన్షనర్ల మరో ముఖ్యమైన డిమాండ్ డియర్నెస్ అలవెన్స్ అంటే డి అనుసంధానం. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ధరల పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ కూడా పెరగాలని వారు కోరుతున్నారు. దీని ద్వారా భవిష్యత్తులో ద్రవ్యోల్బణ ప్రభావం తగ్గుతుందని వారి అభిప్రాయం. మొత్తానికి కనీస పెన్షన్ 6500 డిమాండ్ కేవలం ఆర్థిక అంశం మాత్రమే కాదు, కోట్లాది మంది వృద్ధ కార్మికుల గౌరవం, జీవన భద్రతకు సంబంధించిన సమస్యగా మారింది. ప్రభుత్వం ఈ అంశాన్ని మానవతా దృష్టితో పరిశీలించి త్వరలోనే ఒక స్పష్టమైన మరియు సానుకూల నిర్ణయం తీసుకోవాలని పెన్షనర్లు ఆశిస్తున్నారు.